అందరికీ నమస్తే అండి. విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాము. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగైతే ఉందో సేమ్ అదే తరహాలో విశాఖపట్నంలో మధురవాడ సమీపంలో 500 ఎకరాల్లో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాము. దీనికి సంబంధించి గూగుల్తో ఒప్పందం జరిగింది అని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. సో అంటే దాని పరమార్థం అంతరార్థం గ్రహిస్తే విశాఖపట్నానికి మరో హైటెక్ సిటీ రాబోతోంది. ఇది వినడానికి ఎంత హాయిగా ఉందండి, ఎంత బాగుంది వినడానికి. నిజంగా ఆచరణలోకి వస్తుందా లేదా ఇప్పుడు అప్పుడే చెప్పలేం, కానీ వినడానికి మాత్రం చాలా హాయిగా ఉంది, ముఖ్యంగా ఆ ప్రాంతం వాళ్ళకి. ఎందుకంటే హైదరాబాద్కు హైటెక్ సిటీ తీసుకొచ్చిన హంగులు అటువంటివి. హైదరాబాద్ రూపురేఖలు మారాయి, హైదరాబాద్ కల్చర్ మారిపోయింది, హైదరాబాద్ ఆదాయం అమాంతం పెరిగిపోయింది, హైదరాబాద్ లైఫ్ స్టైల్ మారిపోయింది. హైదరాబాద్ అక్కడ మొత్తం మౌలిక వసతులు కావచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అక్కడ యూత్ లైఫ్ స్టైల్ కావచ్చు, అక్కడ కల్చర్, ఇదంతా కూడా గత 20 ఏళ్ళగా పూర్తిగా మారిపోతూ వచ్చిందనమాట. సో అక్కడ హైటెక్ సిటీ ఏరియాలో ఆ గచ్చిబౌలి హైటెక్ సిటీ, మాదాపూర్, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ ప్రాంతంలో డే అండ్ నైట్ తేడా ఉండదు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము వరకు కూడా జనం వేలాది మంది రోడ్ల మీద ఉంటూనే ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్, టెక్కీస్ వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి నైట్ షిఫ్ట్లాలు చేసుకొని బయటకు వస్తూ అక్కడ విపరీతంగా బిల్డింగ్స్ ఏంటి, కన్స్ట్రక్షన్స్ ఏంటి, అపార్ట్మెంట్లు ఏంటి, అమాంతం పెరిగిపోయిందనమాట. సో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి దాదాపుగా 45% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందంటే దానికి కారణం అక్కడ ఐటీ డెవలప్మెంట్. సో దానికి అడుగుపడింది 2001, 2002 ఆ టైంలో. చంద్రబాబు నాయుడు గారు 1995లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1996లోనో 96 అనుకుంటా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారిని న్యూఢిల్లీలో కలిశారు. 10 నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇవ్వండి అని కోరి 40 నిమిషాల పాటు లోపల మాట్లాడి హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ అప్పట్లో దిగ్గజ సంస్థ. ఒక పెద్ద దిగ్గజ సంస్థ అక్కడికి వచ్చినప్పుడు దాన్ని చూస్తూ మిగిలిన సంస్థలన్నీ కూడా వచ్చేసాయి. సో 2012 నాటికల్లా విపరీతంగా అక్కడికి ఐటీ సెక్టర్స్, ఐటీ కంపెనీలు అన్నీ వచ్చేసాయి. ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీలన్నీ అక్కడికి వచ్చాయి. సో చంద్రబాబు నాయుడు గారు బాటలు వేశారు, దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆ తర్వాత వచ్చిన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా కొనసాగించడంతో ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఐటీ సిటీగా, టెక్ సిటీగా హైదరాబాద్ మారింది. సో ఆ తరహాలో విశాఖపట్నం మారాలి అంటే ఏం తక్కువ? హైదరాబాద్ లాగానే విశాఖపట్నం కూడా పెద్ద సిటీ. హైదరాబాద్ కంటే విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ, గ్రీనిష్గా ఉంటుంది, బీచ్ ఉంది, కొండలు ఉన్నాయి, సముద్రం ఉంది. సో చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ యూత్, హైదరాబాద్లో ఎలాగైతే యూత్ జనాభా ఎక్కువ, ప్లస్ అక్కడ సెటిల్డ్ ఎక్కువ, కానీ ఇక్కడ స్వతహాగా యూత్ పాపులేషన్ ఎక్కువ విశాఖపట్నంలో. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో అక్కడ ఐటీ ఎంప్లాయీస్లో 80 to 90% నాన్ లోకల్ వాళ్ళే. సో ఇక్కడ విశాఖపట్నంలో ఐటీ డెవలప్ అయితే ఆ 3 జిల్లాల వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ 3 ప్రాంతాల వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు శ్రీకాకుళంలో ఏ బీటెక్, ఎంబీఏనో చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు వెళ్ళాల్సిన పని ఉండదు జాబ్ కోసం. విశాఖపట్నం వస్తే చాలు, 100 కిలోమీటర్లు గట్టిగా హైవే ఎక్కితే గంటలో వెళ్ళిపోవచ్చు శ్రీకాకుళం. సో అట్లా అక్కడ యూత్ కోరుకుంటుంది అదే. అయితే ఇది అంత ఈజీ కాదు, నేను ఇదంతా చెప్తున్నాను, కానీ ఏంటి ఇప్పటికప్పుడు అయిపోద్దా, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఇమీడియట్గా వచ్చేస్తుంది అంటే అంత ఈజీ కాదు. అక్కడ 500 ఎకరాలు ఎక్కడుంది అసలు? మధురవాడలో లేదు. మధురవాడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మేబీ ఆనందపురం దాటిన తర్వాత ఆ భోగాపురం, ఆనందపురం మధ్యలో ఏమైనా ఇస్తారేమో. అక్కడ ఇస్తే నాట్ ఓన్లీ గూగుల్తో సహా ఇతర సంస్థలందరికీ కూడా వాళ్ళకి ఇంతెంతని ఒక్కొక్కరికి కొంత ఇస్తూ ఉండాలి. సో ఇక్కడ గూగుల్ అనే పేరు ఎందుకు వాడారంటే, హైటెక్ సిటీ రావడానికి మైక్రోసాఫ్ట్ ఎలాగైతే విత్తనం వేసిందో, ఫస్ట్ వాళ్ళు వచ్చాక మిగిలిన కంపెనీలు వచ్చాయో, ప్రస్తుతం ప్రపంచంలో టాప్ ఐటీ కంపెనీ అంటే గూగుల్ కదా, ప్లస్ ఏఐ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కదా. సో అందుకని గూగుల్ అనే ఒక దిగ్గజ సంస్థ ఫస్ట్ వస్తే మిగిలిన సంస్థలన్నీ కూడా క్యూ కడతాయి కదా, వస్తాయి కదా. క్యాప్జెమినీ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కానీ, ఐబిఎం కానీ, డెల్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆల్రెడీ టీసీఎస్తో ఒక ఒప్పందం జరిగింది, ఇన్ఫోసిస్ వాళ్ళతో ఒక ఒప్పందం జరిగింది. ఇట్లా టాప్ మోస్ట్ ఐటీ కంపెనీలన్నీ క్యూ కడతాయి కదా. సో అది ప్రభుత్వ ఆలోచన. సో అందుకని ముందు గూగుల్ వస్తే బాగుంటుందని గూగుల్తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇదంతా జరగడానికి 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు అన్నారు.
నాకు తెలిసి 5 సంవత్సరాలు 5 లక్షల ఉద్యోగాలు కాదు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే గ్రేట్. అక్కడ నిజంగా ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తే చాలు. విశాఖపట్నం రూపురేఖలు మారినట్టే, ఉత్తరాంధ్ర రూపురేఖలు మారినట్టే. 1,00,000 మందికి 1,00,000 ఉద్యోగాలు చాలు. థ్యాంక్ యూ.